నమస్కారం. బొజ్జ భిక్షభాయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అంటే మీరు చెప్పేది ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు గాని, లోపల ఉన్నటువంటి మావోయిస్టులు గాని రాజకీయాల్లోకి రావాలి అని మీరు చెప్పేది. అవును సార్. మంచిది. అయితే వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలనా, ఉన్న పార్టీలలో ఏదైనా చేరాలా, లేక ఏంటి మీ అభిప్రాయం? ముఖ్యంగా ఏంటంటే సార్, వీళ్ళు అంటే రాజకీయ పార్టీలతో ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో వీళ్ళకున్న ఐడియాలజీకి అస్సలు సరిపోరు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టాలి. అంటే ఇప్పుడు చాలా బడుగు బలహీన వర్గాలు, అంటే ఇప్పుడు ఎన్నికలు అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే మామూలు వాళ్ళు కూడా ఇవాళ ప్రజల్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలి. చాలా మంది ఏంటంటే మార్పుకు సిద్ధమై ఖచ్చితంగా ఉన్నారు. కావని ఇవాళ ఏంటంటే ఎన్నికల విధానం పూర్తిగా ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిపోవడం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు సొంత పార్టీ పెట్టి ఏ రాజకీయ పార్టీలతో జత కట్టకుండా వీళ్ళకున్న ఐడియాలజీ, అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పటికున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ఎన్నికలకు వెళితే వీళ్ళు సీట్లు గెలుస్తారా, ప్రజల్లో ఆ చైతన్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే, ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని మాత్రం ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి మార్పులు వచ్చి తీరుతాయి. సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి వేరే పార్టీలతో, ఏ పార్టీతో కూడా ఇప్పుడున్న పార్టీలతో కంపేర్ చేసుకోలేం. అంటే మంచి ఐడియాలజీ వీళ్ళది, ప్రజాస్వామ్యంగా మంచిగా ఉపయోగపడే ఐడియాలజీ కాబట్టి, సస్యశ్యామలం కోసం చేసే ఐడియాలజీ ఒకటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఐడియాలజీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు మావోయిస్టు పార్టీలో పనిచేసిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం రివార్డు ఇంత ప్రకటించింది, లేకపోతే భూములు ప్రకటించిన, ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు, ఒక్క రూపాయి గురించి కూడా మీరు ఆశపడలేదు, లాభం కోసం ఏ రోజు పని చేయలేదు. ఈ రోజు ముఖ్యంగా మీరు ప్రభుత్వాలే రివార్డు ఎంత ఇస్తున్నాయి అనేది అంటే నా ఉద్దేశం ఏంటంటే, అసలు రివార్డు తిరస్కరించండి, పూర్తిగా రివార్డులు వదిలిపెట్టండి. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, ప్రజల కోసం పనిచేశారు కాబట్టి, ఇప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ సిద్ధాంతం కోసం పనిచేశారో ఇప్పుడు కూడా అదే సిద్ధాంతంతో పనిచేయండి. ఖచ్చితంగా ప్రజలు మార్పుకు సిద్ధంగానే ఉన్నారు. ప్రజల్ని కదిలించే శక్తి మాత్రం ఖచ్చితంగా మీ సాహిత్యానికి, మీ భావజాలానికి ఉంది. అంటే మీ ఉద్దేశంలో మొన్న దేవిజీ గారు కానివ్వండి, సార్ రాజిరెడ్డి గారు కానివ్వండి, సార్ అంతకంటే ముందు వేణుగోపాల్ గారు కానివ్వండి, మల్లోజుల వేణుగోపాల్ కానివ్వండి, ఆశన్న గారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ సార్ ప్రభుత్వాలతో, ముఖ్యమంత్రులతో చర్చించారు. ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారితో చర్చించారు. అలాంటి చర్చలు జరపనవసరం లేదు, అలా రివార్డులు లేకపోతే వాళ్ళు ప్రకటించే అటువంటి ఏదైతుందో అది ఆశించాల్సిన అవసరం లేదు, భూములు కూడా అడగాల్సిన అవసరం లేదు అని మీరు వీళ్ళకి చెప్పదలుచుకున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రజల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల కోసం వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, అడవుల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా ఏంటంటే వాళ్ళకి ఏ జీవనాధారం లేదు, పోరాటమే జీవనాధారంగా ఎంచుకున్నారు. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పోరాటం జీవనాధారంగా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల పోరాటం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అనేది మీరు చెప్పేది, అంతేనా? ఖచ్చితంగా సార్. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ముఖ్యంగా అంటే మనకు మావోయిస్టులు నిజంగా కొంతమంది మనం చూసుకుంటే నిజంగా అంటే వీళ్ళు మేధావులు అనే దాని గురించి మనం చాలా వరకు ఏంటంటే ప్రజలకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అంటే ముఖ్యంగా అంటే గణపతి గారు కానీ, కొండపల్లి సీతారామయ్య గారు కానీ, నెక్స్ట్ వచ్చిన తర్వాత మల్లోజుల గాని, అంటే టెక్ మధు గాని, వీళ్ళందరూ ఏంటంటే ఒక భావజాలం ఉన్నవాళ్ళు. అంటే టెక్ మధు గారు అయితే అంటే ఆయన 10th క్లాస్ చదివి ఆయన ఉద్యమానికి ఆకర్షితులై వెళ్ళిన తర్వాత మావోయిస్టు పార్టీకి రాకెట్ లాంచర్ తయారు చేశారు ఆయన. అంటే గణపతి ఒక టీచర్ గా ఉన్నాడు, టీచర్ గా ఉండి ఆయన ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ఆయన అడవి బాట పట్టారు. ఈ రోజు కూడా ఆయన లొంగిపోలేదు. అంటే అలాంటి మేధావులు కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాళ్ళ ఆశయాల్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యంగా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలతో మీరు మాత్రం బేరాలు పెడితే మాత్రం, మీరు ప్రభుత్వాలతో మీరు చర్చలు జరిపి మాకు ఇది కావాలి అది కావాలంటే మీ ఐడియాలజీకి అంటే మీ ఆశయాలకు అవి సరైంది కావు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ప్రజలైతే మీలాంటి అంటే ఒక శక్తుల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని పక్షాన మీరు పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, శ్రీనివాస్ గారు అభ్యుదయ కవి, రచయిత, ఇలాంటి మావోయిస్టు అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బూర్జువా పార్టీలతోటి దేవరించాల్సిన అవసరం లేదని, వారు ప్రకటించే అటువంటి రాయితీల కోసం మనం వెంపలాడాల్సినటువంటి అవసరం లేదని, ఏ ఆస్తిపాస్తులు లేకుండా మీరు ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి పోయారు. తిరిగి ఆనాడు మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది
ముందుకు సాగలేనటువంటి పరిస్థితి. అది విఫలమైంది కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేయాలి. అందుకోసం ఇక్కడ రాజ్యాంగబద్ధ పోరాటాలు, ప్రజాస్వామ్య పోరాటాలే మీకు శరణ్యం అని వారు చెప్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.